హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి. ఈరోజు మీ అందరికీ పిల్లలందరికీ చాలా హెల్దీ రెసిపీ చూపెడుతున్నానండి నేను. ఇది సింగిల్ పాట్ రెసిపీ. రాజ్మా రైస్ అనొచ్చు, ఇంకెలాగైనా అనొచ్చు. దీనికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేకపోతే నువ్వుల నూనె అయినా వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 1 by 1 వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఆవాలు చిటపట్లు అనేంత వరకు కొంచెం వేపుకుంటే సరిపోతుంది. ఇది పిల్లలకి చాలా బలం అండి ఇలా పెడితే కనుక. దీంట్లో కొంచెం తోటకూర వేసుకోవాలండి. తోటకూరని ముందుగానే వాటర్లో బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఓవర్ నైట్ అంతా నానబెట్టిన రాజ్మా బాయిల్ చేసుకొని వేసుకోవాలి. ఉట్టి నానబెట్టింది కాదు, నానబెట్టి దాన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. రాజ్మా మీరు దేంట్లో అయినా యాడ్ చేస్తే ఉడకదు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో, ఉట్టి రాజ్మా అయితే ఉడికిపోతుంది. బట్ మనం ఏ రైస్లో అయినా కూరలో అయినా వేస్తే అది ఉడకదు. సో దాన్ని ముందుగానే బాయిల్ చేసి వేసుకోవాలి. తర్వాత చిన్న టమాటో ముక్క, చాలా చిన్నదండి. ఎందుకంత చిన్నది వేస్తున్నానంటే ఇది మా అబ్బాయి ఒక్కడి కోసమే చేస్తున్నాను అనమాట. ఇది సింగిల్గా వాడు ఒక్కడి కోసమే, ఇంకా దీన్ని మళ్ళీ ఇంకా మా అమ్మాయికి ఎవరికి పెట్టను. అలా వేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు. ఇది నేనేం క్వాంటిటీ చెప్పట్లేదండి. ఎవరికి ఎంత పిల్లలు వాళ్ళు ఎంత తింటారో అనేది తెలుసు కదా వాళ్ళకి. సో దాని ప్రకారం వేసుకొని కందిపప్పు, బియ్యం వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేపాలండి బియ్యం కొంచెం వేపాలి. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి. మీలో ఎంతమందికి తెలుసు బియ్యం వేపి అన్నం వండుతారని? ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళకి బియ్యాన్ని వేపేసి ఆ బియ్యంతో అన్నం వండుతారు. మీ అందరికీ తెలుసా? మాకైతే ఆంధ్రాలో అలాగే వండుతారండి. చాలా బలం వస్తుందన్నమాట జ్వరం ఉన్నప్పుడు అలా పెడితే. సో ఇలా వేపిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు, సరిపడా పసుపు కొంచెం కొంచెం వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి వేపాలి, ఒక 2 minutes. ఇలా వేపడం వల్ల ఏంటంటే తోటకూరలో ఉన్న వాటర్ ఏదైనా ఉంటే అది కొంచెం తోటకూర వేగుతుంది. తర్వాత దీనికి సరిపడా నీళ్లు వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మనం కొంచెం కలపాలండి. ఉప్పు, పసుపు అంతా కలిసే వరకుని కలిపి మనం కుక్కర్ పెట్టుకోవాలి. ఇక్కడ కుక్కర్ నేను ఒక 4-5 విజిల్స్ పెడుతున్నానండి. యాక్చువల్గా 3 విజిల్స్కి ఉడికిపోతుంది. బట్ ఏంటంటే ఇది మెత్తగా ఉడకాలి అంటే అట్లీస్ట్ తక్కువలో తక్కువ మనకి ఒక 4-5 విజిల్స్ అయినా రావాలన్నమాట. ఇది చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా చేసి పెడితే కనుక. చూడండి ఎంత మెత్తగా బాయిల్ అయిపోయిందో ఇది. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత దీన్ని మనకి పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, పొటాటో మ్యాషర్ కానీ పప్పు గుత్తి కానీ ఏదైనా ఉంటుంది కదా, దాంతో బాగా మెదుపుకోవాలండి. మనం ఎంతవరకు దీన్ని బాగా మెత్తగా చేయగలమో అంత మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే అక్కడక్కడ మెతుకులు కింద ఉండిపోయి వీళ్ళకి మళ్ళీ అడ్డపడుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా బాగా మెత్తగా మెదుపుకొని, చూడండి నేను ఎంత మెత్తగా మెదిపాను. ఒక 5-10 minutesకి ఇంత మెత్తగా అయిపోతుందండి ఇది. తర్వాత దీన్ని స్టవ్ వెలిగించి ఒక్క 2 minutes జస్ట్ అలాగా ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత తీసేసి దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి వేసి కొంచెం కొంచెం చల్లారుస్తూ పిల్లలకి పెడితే చాలా హ్యాపీగా తింటారండి. చాలా హెల్దీ కూడా ఇది. నేను మా అబ్బాయికి మ్యాక్సిమం అన్ని ఇలాంటి రెసిపీసే పెడతానండి. దీని మీద పైన కొంచెం నెయ్యి వేసి పెట్టండి, ఇంకా బాగుంటుంది. ఇంతేనండి నా రెసిపీ. నచ్చితే మీరు అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.